వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. మనతో పాటు ఈ రోజు విశిష్టతను గురించి మనకు తెలిపేందుకు, అదేవిధంగా ఆలయంలో చేసినటువంటి ప్రత్యేక ఏర్పాట్లను గురించి వివరించేందుకు శ్రీమన్ సత్యగౌర చంద్రదాస ప్రభుజీ ఉన్నారు. ఒక్కసారి ఈ రోజు చేసినటువంటి ఏర్పాట్లను గురించి, వైకుంఠ ఏకాదశి విశిష్టతను గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి అంటేనే హిందువులకు ఎంతో ప్రత్యేకం. ఈరోజు ఉత్తర ద్వారం గుండా మనం దర్శనం చేసుకుంటే సాక్షాత్తు వైకుంఠం ప్రాప్తిస్తుందని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. మరి ఈరోజు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునేందుకు, అదేవిధంగా మన కృష్ణుడిని దర్శనం చేసుకునేందుకు అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఎటువంటి ఏర్పాట్లను చేశారు? సో ఈ రోజున వైకుంఠ ఏకాదశి అని మన అందరికీ తెలుసు. వైకుంఠ అంటే విగత కుంఠ ఇది వైకుంఠ. విగత కుంఠ, కుంఠ అంటే యాంగ్జైటీసు, భయాలు, ఆందోళనలు లేని ప్రదేశాన్ని వైకుంఠము అంటారు. ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం ఏమిటంటే వీటన్నిటితో నిండి ఉంటాయన్నమాట. అంటే అన్ని యాంగ్జైటీస్ ఎక్కువగా ఉంటాయి, భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ వైకుంఠ ధామము అనేది ఆ సాక్షాత్తు ఆ మహావిష్ణువు, ఆ నారాయణుడి యొక్క ధామం అన్నమాట. ఈ ధామంలో ఎటువంటి క్లేశాలు లేక భక్తులందరూ కూడా ఆనందోత్సాహాలతో, నృత్య నాట్యాలతో ఆ స్వామిని సేవిస్తూ ఉంటారన్నమాట. సో ఈ జగత్తులో 14 లోకమండలాలు ఉన్నాయి. మనం భూమండలంలో ఉన్నాం. దీనిపైన 7 లోకాలు ఉంటాయి. స్వర్గలోకము, ఆ పైన ఇంకా జన, తప, మహర్ సత్యలోకాలు అనేసి ఉంటాయి. కిందన 7 లోకాలు ఉంటాయి, పాతాళం వరకు ఉంటుందన్నమాట. సో చాలామంది స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ భగవద్గీతలో ఏం చెప్పబడింది అంటే ఆ స్వర్గం కూడా తాత్కాలికమే, మరియు వాళ్ళు పుణ్యం అంతా క్షీణించగానే మరలా ఈ ప్రపంచానికి వస్తారు అని చెప్తారన్నమాట. సో మరి ఈ మొత్తం ఈ భౌతిక జగత్తును దాటుకుని మనం ఈ పొరల నుండి బయటపడితే అక్కడ వైతరణి అన్న ఒక రివర్ కనిపిస్తుంది. ఆ రివర్ని దాటిన తర్వాత అనంతమైన నిరామయమైన బ్రహ్మజ్యోతి కనిపిస్తుంది. ఆ బ్రహ్మజ్యోతిలో అనంత కోటి విష్ణు లోకాలు ఉన్నాయన్నమాట, వైకుంఠాలు ఉన్నాయి. సో ఆ వైకుంఠానికి చేరడమే ఈ మానవ జన్మకు సార్థకత అని చెప్తోంది. శ్రీమద్భాగవతంలో చెప్పబడింది ఏంటంటే నతే విదుహు స్వార్థగతి విష్ణు. మనందరి యొక్క స్వార్థగతి, ఆ చివరి గతి ఏమిటంటే ఆ విష్ణువు అన్నమాట. సో మరి ఈ సందేశాన్ని మనం తెలియచేయడానికి భాగవతోత్తములు ఈ వైకుంఠం నుండి ఇక్కడికి దిగి వస్తారు. అనేక సంవత్సరాల క్రితము అట్లాంటి మహాభాగవతోత్తములు ఈ లోకానికి రావడం జరిగింది. వారు ఆ విష్ణువు, కృష్ణుడి యొక్క సందేశాలను మరియు లీలలను అందరికీ అందజేశారన్నమాట. తన యొక్క ప్రచారం పూర్తి కాగానే తిరిగి తన వైకుంఠధామానికి వెళ్ళిపోయారు ఆ స్వామి, ఆ భాగవతోత్తములు. అంత గొప్ప భక్తుడు వస్తున్నాడని తెలిసి సాక్షాత్తు ఆ నారాయణుడే ఆ వైకుంఠ ద్వారానికి వస్తాడనమాట. హుటాహుటిన తన భక్తుడిని స్వాగతించడానికి, లోనకి తీసుకురావడానికి. అందరికీ భగవంతుడు, అందరూ కొలిసే భగవంతుడు తన భక్తుడి కోసం వైకుంఠ ద్వారం రావడం అనేది విశేషం. ఆ లీలను మనం స్మరించుకుంటూ ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఉత్తర ద్వారంలో ప్రవేశించే ప్రతి భక్తుడు కూడా ప్రవేశించగానే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. సో శాస్త్రం ఏం చెప్తోంది అంటే ఏ రకంగా అయితే ఆ విష్ణువు స్వాగతించాడో అదే రకంగా ఈ రోజున వైకుంఠ ద్వారం దాటిన ప్రతి భక్తుడికి కూడా ఆ మహావిష్ణువు, ఆ స్వామి, ఆ శ్రీవారు స్వయంగా స్వాగతించి వైకుంఠంలోనికి తీసుకువెళ్తాడనమాట. సో వైకుంఠ ప్రాప్తికి, మోక్షానికి అది చాలా సులభమైన మార్గం ఏమిటంటే ఈ రోజున మనం కొద్దిగా సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఈ స్వయంభూ క్షేత్రానికి చేసి ఈ వైకుంఠ ద్వార ప్రవేశాన్ని చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలనేసి అందరికీ కూడా స్వాగతము, సుస్వాగతం.
ఈ రోజు తెల్లవారుజామున ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మనకు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం అనేది కల్పిస్తున్నారు? సో ఈ రోజున మార్నింగు మంగళారతి నుండి అంటే 4-4:30 ఆ ప్రాంతం నుండి షోడశోపచారాలతో స్వామికి నిత్య కర్మలు ముగించుకుని ఇక్కడ వైకుంఠ ద్వార పూజ చేయడం జరిగింది. సో ఆ పూజ అనంతరము ఇక్కడ నమ్మాళ్ళవారు మరియు ప్రభుపాదుల వారిని మొట్టమొదటిసారిగా ఈ వైకుంఠ ద్వారంలో ప్రవేశింపచేసి ఆ స్వామివారి దర్శనం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అదేవిధంగా మిగతా భక్తులకు కూడా ఆ అవకాశాన్ని ఆపర్చునిటీని ఇవ్వడం జరిగింది. ఇది రాత్రి 9:30-10 వరకు కూడా అందరికీ కూడా ఈ అవకాశం లభిస్తుంది. సో ఇక్కడ ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా భక్తుల రద్దీని చూసి దానికి అనుగుణంగా ఇంకా వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేయడం జరిగిందన్నమాట. ఇది చాలా అతిపెద్ద దేవస్థానం కనుక ఎంతమంది భక్తులు వచ్చినా సరే చాలా తేలిగ్గా దర్శనానికి ఏర్పాట్లు అనేవి చేయడం జరిగిందన్నమాట. అందరూ కూడా వచ్చి ఈ వైకుంఠ ద్వార ప్రవేశం చేసుకుని శ్రీవారిని కొలవాలని కోరుతూ స్వాగతము సుస్వాగతం. హరే కృష్ణ. ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఎన్ని క్యూ లైన్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది? మనకు ఉదయం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు దర్శన వేళలు ఉంటాయి? మధ్యలో మనకు బ్రేక్ ఏదైనా ఉంటుందా? దాని గురించి చెప్పండి. అంటే నైవేద్యాలు చేసినప్పుడు స్వామివారికి అంటే ఏమంటారు సమయానుకూలంగా ఈ నైవేద్యాలు అనేసి ఆఫర్ చేస్తుంటాం. సో వాటిని ఆ సమయంలో మాత్రము దర్శనం లభించదు. అప్పుడు మీరందరూ కాస్త ఈ టెంపుల్ హాల్లో కూర్చుని చక్కగా ఒక జపమాల తీసుకుని ఆ స్వామివారి నామాలు చెప్తూ మీరు ఆ రకంగా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. సో తర్వాత అది పూర్తయిన తర్వాత చాలా తేలిగ్గా ఈ నైవేద్యాలు సంపూర్ణమైన తర్వాత మీరు దర్శనాలు చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ వేలాది మంది వచ్చారు. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు చూస్తుంటే చాలా బాగా రద్దీ ఉంది. అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఇట్లాంటి రద్దీని చూస్తుంటాం మనం. సో దీనికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాము. వచ్చిన ప్రతి భక్తులు కూడా చివరిలో ప్రసాదాలు స్వీకరించి కొద్దిగా స్వామి నామాలు జపించి అర్చనలు అట్లాంటి సేవల్లో కూడా భాగస్వామాన్ని పంచుకోవచ్చు. ఈరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు అదేవిధంగా అర్చనలు అభిషేకాలు ఏమేమి చేయబోతున్నారు? ఈ రోజున ఒక విశేషం ఏమిటంటే ఇది ఈ రాధా గోవిందుల ప్రతిష్ఠ అనేది పూర్తయి ఒక మండలం పూర్తయిందన్నమాట. అంటే 41 రోజులు పూర్తయ్యాయి. సో ఈ రోజున 8:30 నుండి ఆ రాధా గోవిందుల మూల విగ్రహాలకు చక్కటి అభిషేకం చేయబోతున్నాం. 108 కలశాలతో, పంచగవ్యాలతో, పంచామృతాలతో, పళ్ళ రసాలతో ఆ మూలమూర్తులకు ఈ రోజున అభిషేకం పూర్తి చేసి ఈ వేణుగోపాల స్వామి అలంకారంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. సో అది చాలా విశేషం మాట ఈ స్వయంభూ క్షేత్రంలో. మరియు ఇక్కడ చెప్పని భోగు అట్లాంటివి ఆ మూలస్థానంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించబోతున్నాం అన్నమాట. సో ఈ రోజంతా కూడా అందరూ భక్తులు కూడా ఎంతో కొంత సమయాన్ని తీసుకుని స్వామికి ఆ సేవలు అందించాలనేసి ప్రతి ఒక్కరికి ఆహ్వానం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. మనం చూడొచ్చు తెల్లవారుజాము నుంచే మనకు వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక ఆలయాలకు వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క ఆలయంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా భక్తులు లోపలికి వచ్చేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వచ్చిన వెంటనే లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని దర్శనం చేసుకుని ఆ తర్వాత లోపలికి వెళ్లి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునే విధంగా కూడా ప్రతి ఒక్క ఏర్పాటునైతే ఇక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులు పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు. ఇక తెల్లవారుజాము నుంచి రాత్రి 9:30 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వబోతోంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.